నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జీతాలు పెంచాలని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులకు అంగన్వాడీకి వర్కర్లకు మధ్య తోపులాట జరిగింది. గంట నుంచి అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. మహిళలు, ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన వారిని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుంటున్నారు అంగన్వాడీ వర్కర్స్. ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన తెలుపుతూ ఉన్నారు. కలెక్టర్ రేట్ ఉద్యోగులను విద్యులకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని అంగన్వాడీ కార్మికులు. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చూస్తున్నాము నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంగన్వాడీ మహిళలు బైఠాయిస్తూ ఉన్నారు. ఏంటి సిచ్యువేషన్? నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్స్ అలాగే అంగన్వాడీ వాళ్ళ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు టీచర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కి మధ్య తోపులాట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు, ముఖ్య నేతలను ప్రస్తుతానికైతే అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా వీళ్ళకు శాలరీస్ రావడం లేదు. గత 3-4 నెలల నుంచి జీతాలు వస్తలేవు. జీతాలు వెంటనే విడుదల చేయాలి, అలాగే జీతాలు పెంచాలంటూ కూడా వారి సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్ అంతా కూడా కలెక్టరేట్ ముందు బైఠాయించారు. పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గంటకు పైగా ఆందోళన కొనసాగిన నేపథ్యంలో పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. తదనంతరం మహిళల్ని కూడా కొద్దిగా ఆందోళన ఉధృతం చేస్తున్న నేపథ్యంలో ప్రధాన గేట్ ఎదుట బైఠాయించడంతో నిరసన వ్యక్తం చేశారు. మొత్తం ఎక్కడెక్కడ వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు కొంతమంది అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకి అలాగే అంగన్వాడీ టీచర్స్ మధ్య తోపులాట చోటు చేసుకుంది. విధులు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బలవంతంగా ఆందోళనకారులు వెళ్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికైతే జిల్లా కలెక్టర్ మళ్ళీ ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్, టీచర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని చెప్పడంతో వీళ్ళంతా కూడా ఆందోళన విరమించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.